ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క భారతదేశంలోని క్రైస్తవం ఎందుకు తెలుసు అంత పెనుభూతంగా వీరికి కనిపిస్తుంది? ఈ క్రైస్తవుడు అనేవాడు వచ్చాడు కాబట్టి నువ్వు నేను సమానం అని చెప్పాడు, అందుకనే క్రైస్తవ్యం పెనుభూతంగా కనిపిస్తుంది. ఈ క్రైస్తవుడు వచ్చి కులం లేదని చెప్పాడు, అందుకనే పెనుభూతంగా కనిపిస్తుంది. ఈ క్రైస్తవుడు వచ్చి నేను తలనోడి నుంచి తీయబడిన వాడిని అని అహంకారం చూపించేవాడిని కిందను కూర్చోబెట్టింది. ఈ క్రైస్తవుడు వచ్చి నువ్వు నా కాలు కిందే ఉండాలిరా, నువ్వు నాకు చెప్పులు కొట్టాలిరా, చచ్చిన ఎద్దుని తినాలిరా అని ఎవరినైతే ఈ తల నుండి తీయబడిన వాళ్ళు చెప్పారో ఆ కాలు దగ్గర ఉన్న వాడిని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టింది చూడండి. అందుకనే క్రైస్తవులు పెనుబోతలా కనిపిస్తుంది. ఈ మాలోడు నాకు సమానంగా ఉంటాడా, ఈ మాది కూడా నాకు సమానంగా ఉంటాడా, నేను తల నుండి తీయబడిన వాడిని, నేను భుజం నుండి తీయబడిన వాడిని, ఈ శూద్రుడు ఈ అంటరాని వాడు నాతో సమానంగా పార్లమెంట్లో కూర్చుంటాడా, నాతో సమానంగా రాజ్యసభలో కూర్చుంటాడా, నాతో సమానంగా అసెంబ్లీలో కూర్చుంటాడా? నో, ఈ భావజాలం తెచ్చిన క్రైస్తవుడు ఉండకూడదు అని చాలామంది అనుకుంటున్నారు. నువ్వు ఎంత ఉండకూడదు అనుకున్నా కానీ క్రైస్తవుడే నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కులభావం లేని సమాజం నిర్మించాలంటే క్రైస్తవుని వల్ల మాత్రమే అవుతుంది.